తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు, దివ్యాంగుల సమాచారం, ఉద్యోగుల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జిల్లాల వారీగా డిఆర్డిఓ అధికారులు అయితే సదరం స్లాట్ వివరాలకు సంబంధించి డేట్స్ అయితే విడుదల చేస్తూ ఉన్నారండి. అలాగే చదువుకుంటూ ఉండి 18 సంవత్సరాల వయసు ఉన్న దివ్యాంగులకు సంబంధించి స్కూటర్లు, సైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర ఉపకరణాలను ఉచితంగా ఇచ్చేందుకు గాను శిబిరాలను నిర్వహించి అర్హులైన వారికి పరీక్షలు నిర్వహించి వారికి ఏ పరికరాలు కావాలో ఆ పరికరాలను ఉచితంగా అయితే అందిస్తున్నారండి. ఆ వివరాలను కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అధికారులు మనకు ఈ సదరం స్లాట్ వివరాలకు సంబంధించి ఒక్కరోజు ముందు గానీ లేదా అదే రోజు గానీ ప్రకటన అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కారణంగా ఎక్కువ మంది దివ్యాంగులైన వారు ఈ సమాచారం తెలుసుకోకపోవడం, ఆలస్యంగా తెలుసుకోవడంతో ఈ స్లాట్లు బుక్ అయిపోవడం లేదా ఉచిత పరికరాలు ఇచ్చే శిబిరాలకు సంబంధించి ఆ ప్రదేశానికి చేరుకుని శిబిరాలకు అటెండ్ అవ్వలేకపోవడం తదితర కారణాల ద్వారా అయితే దివ్యాంగులు నష్టపోతూ ఉన్నారండి. ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అలాంటి వారు ఒక లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఈ సమాచారం చేరి దివ్యాంగులైన వారు సమాచారాన్ని తెలుసుకుని సదరం స్లాట్ బుక్ చేసుకోవడం కావచ్చు లేదా ఉచిత పరికరాలు ఇచ్చే శిబిరాలకు అటెండ్ అయ్యి పరికరాలను పొందేందుకు ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఈ సదరం స్లాట్ విడుదల ఎప్పుడు వీడియో చేసినా కూడా చూస్తున్న వారు ముందుగా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే వికలత్వ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్ ఇచ్చే సదరం క్యాంపులకు సంబంధించి మనకు మహబూబ్ నగర్ జిల్లా నుంచి అయితే డిఆర్డిఓ అధికారులు తాజా సమాచారాన్ని అయితే ఇస్తూ ఉన్నారండి. ఈ స్లాట్లు కేవలం రెన్యువల్ చేయించుకునే వారికి మాత్రమేనని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. రెగ్యులర్గా స్లాట్ బుక్ చేసుకునే వారికి ఎప్పుడైనా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అయితే బుక్ చేసుకోవచ్చు. అలాంటి వారి బుకింగ్ స్లాట్ ఉంటే వెంటనే బుక్ అవుతుంది, లేకుంటే వెయిటింగ్ లిస్ట్లో ఉండి అధికారులు స్లాట్ విడుదల చేసినప్పుడు అయితే అప్పుడు బుక్ అయ్యి ఆ మేరకు వారికి వివరాలు వస్తాయి. ప్రజెంట్ మాత్రం రెన్యువల్ చేసుకునే వారు మాత్రమే అర్హులుగా ఉన్నారు. ఈ నెల 20 తేదీ నుండి 29 జిల్లా జనరల్ ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు డిఆర్డిఓ నరసింహులు గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. ఈ క్యాంపులు కేవలం రెన్యువల్ వారికి మాత్రమే అవకాశం ఉందన్నారు. రెన్యువల్స్ చేసుకునేవారు శనివారం మధ్యాహ్నం 1 గంటకు మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేశారు. శారీరక వికలత్వం ఉన్నవారికి 20, 22, 27, 29 తేదీల్లో, వినికిడి లోపం ఉన్నవారికి 21, 28 తేదీల్లో, వికలాంగులు కంటి చూపు లోపం ఉన్నవారికి 21, 28 తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేసి అలాంటి వారు అర్హులైతే గనక సదరం సర్టిఫికెట్ ఇస్తాము అంటూ మనకు అధికారి అయితే తెలియజేస్తున్నారండి. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు అయి ఉండి సదరం సర్టిఫికెట్ని రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు వెంటనే మీ సేవా కేంద్రానికి వెళ్ళి స్లాట్లు అయితే బుక్ చేసుకోండి. అలాగే దివ్యాంగులైన వారికి ఉచితంగా ఇచ్చే ఉపకరణాలకు సంబంధించి కూడా మనకు పెద్దపల్లి జిల్లా నుంచి తాజా సమాచారం అయితే వస్తూ ఉందండి. జిల్లా స్థాయి దివ్యాంగ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఈ నెల 20న స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని భవితా కేంద్రంలో నిర్వహిస్తామని డిఈఓ మాధవి గారు అయితే తెలుపుతూ ఉన్నారండి. భారత కృత్రిమ అవయవాలని నిర్మాణ సంస్థ అలింకో సమగ్ర శిక్ష సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి 18 ఏళ్ల లోపు దివ్యాంగులు హాజరు కావాలన్నారు. వివరాలకు ఇక్కడ అధికారి గారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 1 నుంచి 18 సంవత్సరాల వయసు ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి దివ్యాంగులు మీకు సైకిళ్ళు, స్కూటర్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, చేతి కర్రలు తదితర దివ్యాంగుల పరికరాలను ఉచితంగా అయితే పరీక్షించి మిమ్మల్ని మీకు ఏ విధమైన పరికరాలు కావాలో ఆ పరికరాలను అయితే ఇక్కడ అధికారులు ఉచితంగా ఇస్తారండి. మీరు వెళ్లే ముందు మీ ఎంఈఓ గారి దగ్గర నుంచి మీరు పలానా పాఠశాలలో చదువుతున్నట్టు ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకుని మీ సదరం, అలాగే మీ రేషన్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2, అలాగే మీ దగ్గర గనక మీ యొక్క క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ సర్టిఫికెట్ ఉంటే వాటిని కూడా తీసుకుని వెళ్ళండి. ఒకవేళ ఇన్కమ్ క్యాస్ట్ లేకపోతే రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. ఉన్నవారు తీసుకెళ్ళండి. ఈ యొక్క పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భవితా కేంద్రంలో ఈ దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఈ నెల 20వ తేదీన అధికారులు నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు అవసరం ఉంటే ఇక్కడున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరైతే అధికారుల వివరాలు తెలుసుకోండి. అలాగే శిబిరానికి అటెండ్ అయ్యి మీరు పరీక్షలు చేయించుకుని ఉచితంగా పరికరాలు అయితే పొందండి. తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు, దివ్యాంగుల సమాచారం, ఉద్యోగుల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.